జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణమైన హత్య జరిగింది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త ఆమె పాలిట గాయముడయ్యాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలతో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగగా ఇంట్లో ఎవరు లేకపోవడంతో అదును చూసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామం అన్నాం. అది వాస్తవంగా ఏంటంటే నిన్న నైట్ వాళ్ళు అంటే ఆమె రోజు పాప కష్టజీవి, ఆమె కష్టం చేసుకుంటా కొడుకు బిడ్డని ఇద్దరు ఆదుకుంటుంది. వాళ్ళ భర్తకు వీళ్ళిద్దరికి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆమె సొంత ఆమె తల్లిగారింటికాడ 10 సంవత్సరాలు ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి ఒకసారి గొడవ అయింది. 3 years బ్యాక్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేమే సర్ది చెప్పి కొట్టోడు ఇంకోసారి కొట్టకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్కి ఎస్ఐ గారు వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ మాట్లాడి ఎవరు వాళ్ళు అనుకుంటారు. ఆయననే వాళ్ళ తల్లి దగ్గర ఉంటాడు, ఏమైనా సొంతంగా వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు చూసుకుంటుంది. ఒక సంవత్సరం కాలం నుండి వాళ్ళ బిడ్డ ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ కొడుకు జాబ్ వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంటుంది. ఇక అనుకోకుండా నిన్న నైట్ ఆమె వాళ్ళ పాప హైదరాబాద్ అయింది. హైదరాబాద్ పోయేసరికి ఎవరు లేని టైం చూసి ఆమెని హత్య చేసి ఇది అయిపోయింది. మీద అనుమానం అన్న ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఒక అనుమానంతో, వాస్తవంగా ఆమె అటువంటి ఆమె క్యారెక్టర్ కాదు, చాలా మంచిది. ఊర్లో అందరికి పనిపోతే వాళ్ళ బిడ్డ కూడా పాప కైకిలు వేసుకొని చదువుకుంటుంది అన్న. రోజు అంటే ఒక 10 రోజులు పనిపోయి ఒక 20 రోజులు ఖాళీకి పోయి చదువుకుంటుంది. అటువంటి ఇట్లాంటి సంఘటన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనేది పడాలన్న తప్పకుండా. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి మా ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.